నల్గొండలో రెడ్ల రాజకీయం కుటుంబ కథన చిత్రం. లోక్సభ టికెట్ల కోసం కుటుంబాల పోటీ. ఇప్పటికే జానారెడ్డి కొడుకు నల్గొండ టికెట్, భువనగిరి టికెట్ రేసులో వారసుల టికెట్ల కోసం సిగపట్లు. టికెట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీలో ముగ్గురి క్యూ. తన కూతురికే ఇవ్వాలంటున్న కుంభం అనిల్ రెడ్డి. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్ రెడ్డి. తానే చక్రం తిప్పాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు. ఇక చూడండి ఎట్లుందో. ఇక కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలకు చెప్తున్నాను, ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడండి. మీరు మా నాయకుడు అని మీ వర్గం తరపున, మీ కులం తరపున మీరు జెండాలు ఎత్తుకొని భుజాలు అరిగిపోయేలా నా నాయకుడు మా నాయకుడు అని జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే మీ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా, మీ సామాజిక వర్గం నుంచి బీసీ నుంచి కానీ, ఎస్సీ నుంచి కానీ, ఎస్టీ నుంచి కానీ, గిరిజనుల నుంచి కానీ ఎవరికైనా టికెట్ ఇచ్చిన పరిస్థితి ఉందా? మరి ఆ టికెట్ ఎవరు ఇవ్వకుండా వారి కుటుంబాలలోనే వారి కుటుంబాలనే సర్దిపుచ్చుకుంటున్నారు. టికెట్ నీకా నాకా నీకా అని ఆధిపత్యం చెలాయించడానికి వెనక ముందవుతున్నారు. వెంకటరెడ్డి కోమటిరెడ్డికి రాజగోపాల్ రెడ్డి కావాలని, అనిల్ కుమార్ రెడ్డి గారి కావాలని అన్ని రెడ్ల పత్తనాలు నల్గొండలోనే ఇక కమ్ముకవుతా ఉన్నాయి. వారి కుటుంబాల కోసము వారు కథన రంగాలు దొక్కుతున్నారు. మీ అందరికి ఎందుకు టికెట్? నా తమ్మునికి నేను ఇచ్చుకుంటా, నేనే ఆధిపత్యం చెలాయించుకుంటా, నా కుటుంబం నుంచే ప్రధానంగా ఉండాలని రెడ్డిగా తలుచుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా చెప్పడంతో ఇక తదితర నేతలు దానిపైన స్పందన ఏంటిది, ధగాపూర్ ఉన్నది టికెట్ల మీద నా కుట్రలతోటి వారు సాగుతా ఉన్నారు. కానీ ఇక్కడ బడుగు బలహీన సమాజానికి టికెట్ ఇవ్వడానికి కూడా ముందుకొస్తలేరు. ఎక్కడో ఒక టికెట్ ఇచ్చేసినాం చూడండి అని చెప్తున్నారు. కానీ మీరు జెండాలు మోసిన నాయకుడు ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన సామాజిక వర్గం నుంచి టికెట్ ఇస్తే మన ఓడు మనల్ని పరిపాలించుకుంటాడు కదా, మన సమస్యల్ని తన సమస్యగా భావించి తీర్చుకుంటాడు కదా. ఇక ఎమ్మెల్యేలు రెడ్లకే ఇచ్చేసి, ముఖ్యమంత్రి పదవులు రెడ్లకే ఇచ్చేసి, మంత్రి పదవులు రెడ్లకే ఇచ్చేసి, ఎంపీ పదవులు కూడా రెడ్లకే ఇచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది రెడ్ల రాజ్యం అయిపోయింది ఈ రోజైతే. మరి జెండాలు మోసిన కార్యకర్తలు వారి జాగా అమ్ముకోరైనా సరే ఈసారి మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన నాయకులు చాలా మంది ఉన్నారు. మరి ఆ నాయకుల గొంతు మీద ఈరోజు కాలు వేడి దొక్కినట్టే అయింది. మరి అలాంటి వాళ్ళకి ఆ నాయకులు ఎంతో కృషి చేసినప్పటికీ అలాంటి నాయకులు ఒక పదవి ఇస్తే ఏమైంది తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి? రెడ్ల మధ్యనే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ కూతుర్లకే, వాళ్ళ బిడ్డలకే, వాళ్ళ కొడుకులకే ఈ విధంగా టికెట్లు ఇచ్చుకుంటా పోతా ఉంటే ఇక ఎన్ని రోజులు పేదరికంలో ముగ్గిపోతా ఉంటూ తెల్ల డ్రెస్సులు వేసుకొని కదా చేతికి జెండా పట్టుకొని ఇంకెన్ని రోజులు వీరికి బానిసగిరి చేసుకుంటూ జేజేలు కొడుతూ ఉండిపోవాలి? కాంగ్రెస్ కార్యకర్తలకైనా లేకుంటే పేద బడుగు బలహీన సమాజం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో భారీగా పనిచేసిన ప్రతి ఒక్కరు ఈరోజు అన్యాయానికి గురైనట్టే. ఎందుకు గురైనట్టే? పూర్తి స్థాయిలో టికెట్లు, ఎంపీ టికెట్ పొజిషన్ కొంచెం పేద వర్గానికి కూడా ఇచ్చుంటే బాగుండేది, వాళ్ళు కూడా బాగుపడేది. కానీ రేవంత్ రెడ్డి ఓన్లీ రెడ్ల రాజ్యానికే పరిమితం ఇస్తున్నాడు. దయచేసి తెలంగాణ సామాజికం అర్థం చేసుకోవాలి. రెడ్ల పరిపాలన రెడ్లనే చూసుకుంటే గానీ పేదరికాలను పట్టించుకోవు. రెడ్ల పరిపాలన రెడ్ల వారి కుటుంబాలకు బాగు చేసుకుంటే గానీ ఆ ఓట్ల కోసము పడిగాపులు కాసి రాత్రి పగలు నిద్ర లేకుండా పనిచేసిన కార్యకర్తలకు మాత్రం ఎటువంటి న్యాయం జరగదు. దానికి నిదర్శనమే రేవంత్ రెడ్డి సర్కారు.